నీతోనే యేసయ్య అనే పాట పాడుకుందాం. చేజారి నన్ను ముంచిన స్థితిని తల క్రిందులే చేసిన కలిమి చేజారి నన్ను ముంచిన స్థితిని తల క్రిందులే చేసిన రెండంతలుగా దయచేసేదవని రెండంతలుగా దయచేసేదవని నాకు తెలుసునయా మంచి యేసయ్యా నాకు తెలుసునయా మంచి యేసయ్యా సన్నుతించెదను నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. అందరూ చప్పలు కొడదాం. కరుల ఎగతాళి శృతి మించిన కలవరము పొంది నే కృంగిన నా మొర విని కృప చూపెదవని నాకు తెలుసునయా నా మంచి యేసయ్యా.
శృతి మించిన కలవరము పొందినే కృంగిన కరుల ఎగతాళి శృతి మించిన కలవరము పొందినే కృంగిన నా మొరవిని కృప చూపెదవని నా మొరవిని కృప చూపెదవని నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా సన్నుతించెదను నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన ఆపదలలో విడిపించెదవని ఆపదలలో విడిపించెదవని నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా అందరం కలిసి నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను నిత్యము నీ కీర్తి నా నోట నుండును నిత్యము నీ కీర్తి నా నోట నుండును మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా పాడదాం చావైనా అందరం పాడదాం నీ కోడి కోసమేనయ్యా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా మరలా మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
మేలైనా కీడైనా నీ కోసమేనయ్యా, నీ కోసమే నేను జీవిస్తాను, నిన్నే ప్రేమిస్తాను. నా జీవితంలో ఏదైనా వేదనలైన, శోధనలైన, బాధలైన, శ్రమలైన, చిక్కులైన, ఏది ఏమైనా నీకోసమే ప్రభువా. నా జీవితం, నా బ్రతుకును నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నిన్ను గనపరుచుకుంటున్నానయ్యా. నీ కొరకే ఈ లోకంలో నేను జీవిస్తానయ్యా, నిన్నే నేను ప్రేమిస్తానయ్యా, నన్ను కనికరించయ్యా అని చెప్పి నోరు తెరిచి ఒక ప్రార్థన ఒక దేవునితో ఒక మాట చెప్పండి. దేవా, ఈరోజంతా మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. గత శుక్రవారం నుండి శుక్రవారం వరకు నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చారు. శ్యామ నెమ్మది ఇచ్చారు నైనా, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి నోరు తెరిచి ప్రభుని గనపరుద్దాం. దేవా, వాడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, వందనాలు, స్తోత్రాలు తండ్రి. నామంలో మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నామయ్యా, గనపరుస్తున్నామయ్యా. దేవాని సన్నిధిలో నేను మిమ్మల్ని కొనియాడుతున్నామయ్యా. నీ పాదాలు పట్టుకొని మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. మేలైనా కీడైనా మీతోనే ప్రభు అని అందరూ మోకరించి కళ్ళు మూసుకొని ప్రభువుని మీరు వ్యక్తిగతంగా, దేవుని మీరు వ్యక్తిగతంగా ఆరాధించండి, వ్యక్తిగతంగా దేవుని స్తుతించండి, వ్యక్తిగతంగా దేవుని నామాన్ని ఘనపరచండి. మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ బ్రతుకులో మీకు మేలు చేసే దేవుడు ఆయనే, ఉపకారం చేసి పెట్టే దేవుడు ఆయనే, ఘనమైన కార్యాలు చేసి పెట్టే దేవుడు ఆయనే. మేలైనా కీడైనా నీతోనే ప్రభు, నీ మార్గంలోనే నాయన, నీతోనే జీవిస్తాను ప్రభు, నిన్నే ప్రేమిస్తాను ఆయన అని చెప్పి నోరు తెరచి దేవుని స్తుతిస్తూ ప్రార్థిద్దామండి. నీ వాక్యం మాకు ఇవ్వండి, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి బాబు. నీ పాదాల దగ్గరకు వచ్చాం, మమ్మల్ని కనికరించునైనా అని చెప్పి నోరు తెరిచి దేవుని స్తుతిద్దామండి. ఇరవై రెండో రోజు కూడా నీ సన్నిధిలోనికి నీ పాదాల చెంతకు నన్ను తీసుకొచ్చవుతాను. నిన్ను ఆరాధించే కృపిచ్చావయ్యా, స్తోత్రాలు. దేవుని మనస్ఫూర్తిగా, ప్రభుని మనస్ఫూర్తిగా మనం ప్రభుని ఆరాధిద్దామని. అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, మహోన్నతమైన స్థలాలు నివసించే గొప్ప దేవుడా, నీ అద్వితీయ నామానికి స్తోత్రములయ్యా, నీ బలమైన నామానికి స్తుతులయ్యా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామం పూజింపదగింది ప్రభువా. మిమ్మల్ని ఎంత ఆరాధించినా తక్కువే నాయనా. వేణోళ్లతో మిమ్మల్ని స్తుతించిన మీ రుణం తీరదు ప్రభువా. దేవానికి స్తోత్రములయ్యా. మా కుటుంబాలను ప్రేమించిన దేవానికి వందనాలయ్యా. మమ్మ రక్షించిన తండ్రి వందనాలు. మాకు సహవాసం ఇచ్చి, ఆహారం ఇచ్చి, దేవుని వాక్యం ఇచ్చి, పెంచి పోషిస్తున్న తండ్రి, మాకు మా బిడ్డలకి మేలు చేస్తున్న దేవా, మా కుటుంబ అద్భుతాలు చేస్తున్న తండ్రి, సులువుగా చిక్కులు పెట్టి సాతాను చేతుల నుంచి తప్పిస్తున్న ప్రభువా, అరదిన అనుక్షణం ప్రమాదాల నుండి రక్షిస్తున్న తండ్రి, స్తోత్రములయ్యా. కష్టకాలంలో కూడా, ఆపత్కాలంలో కూడా ఆదరిస్తున్న దేవా,
కృంగిపోయినప్పుడు కూడా ఉద్ధరిస్తున్న తండ్రి, లేమిలో కూడా సమర్థిస్తున్న ప్రభువా, అనారోగ్యంలో కూడా ఆదరిస్తున్న తండ్రి, నాతో ఉండి నన్ను నడిపిస్తున్న ప్రభువా, నాతో ఉండి నాలో ఉండి నన్ను బలపరుస్తున్న ప్రభువా, నాకు భరోసా ఇస్తున్న తండ్రి, నాకు ధైర్యం ఇస్తున్న తండ్రి, నన్ను ప్రేమిస్తున్న తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నీ నామంలో నిన్ను ఆరాధిస్తున్నాము, ఘనపరుస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము. చావైనా మేలైనా నీతోనే ప్రభు, మరణమైన దుఃఖమైన నీతోనేనయ్యా, కష్టమైన శ్రమైన నీతోనేనయ్యా, ఆనందమైన ఆహ్లాదమైన నీతోనేనయ్యా. మా జీవితం అంతా నీతోనే ప్రభువా, నువ్వు లేకుండా మేము బ్రతకలేము. నీ సన్నిధి మాతో ఉంచు నాయన, నీ సహాయం మాకు దయచేయి తండ్రి. నాయనా, నీ వాక్యం మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచు, మా అక్కర్లను తీర్చి మమ్మల్ని ఓదార్చు, మా సమస్యలను తొలగించి మాకు మేలిచ్చు. ప్రభువానికి స్తోత్రాలు. మా బిడ్డలకు విజయాలు ఇవ్వండి, వారి జీవితాల్లో మేళ్ళు చేయండి, వారు తలపెడుతున్న ప్రతి కార్యములో విజయం ఇవ్వండి, వారు రాస్తున్న ఎగ్జామ్లో విజయం ఇవ్వండి, గొప్ప కార్యములు జరిగించున్నాయని వాక్యములకు వెళుతున్నా మాతో ఉండు ప్రభు. వాక్యమైన దేవా, నీ వాక్యం మాకు ఇవ్వండి నాయన, నువ్వు మాతో మాట్లాడు తండ్రి. మీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ప్రార్థన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగా. ప్రసాదం కొద్దిగా ఇంకా కొద్దిగా ముందుకు జరుగు, అలా ఇలా ముందుకు జరుగు, ఇలా ఓకే. యెషయా గ్రంథం 10వ అధ్యాయం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. కూర్చోవాలి ఒక దగ్గర, అటు తిరగకూడదు, ఇట్టట్టు. దర్శన దినమున, యెషయా గ్రంథం 10:3. తెలియదా? ఇంకా అందరూ చదువుదాం. దర్శన దినమున దూరము నుండి వచ్చు, ప్రళయ దినమున మీరేమి చేదురు, సహాయమునందుటకు ఎవరి యొద్దకు పారిపోవద్దు, మీ ఐశ్వర్యము ఎక్కడ దాచుకొందురు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దేవుడు 3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే, ప్రళయ దినం అంటే పనిష్మెంట్ ఇచ్చే దినం వస్తూ ఉంది. జడ్జిమెంట్ తర్వాత పనిష్మెంట్ ఇచ్చే దినం వస్తుంది. ఆ దినమందు మీరేమి చేయుదురు? కదిలిపోయిందా? తిరగొద్దని చెప్పాను పిల్లలు, అందుకే. రెండోది, సహాయం నందుటకు ఎవరి యొద్దకు పారిపోదురు. మూడవది, మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకొందురు. 3 ప్రశ్నలు దేవుడు ఆనాడు యెషయా అనేటువంటి దైవజనుడి ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు, అలాగే అష్షూరియలకు, దేవుడు అడుగుతా ఉన్నాడు. నిజమే, ఏం చేయగలం మనం? ప్రళయ దినమున ఏం చేయగలం చెప్పండి? దేవుడు పనిష్మెంట్ ఇచ్చే రోజున ఏం చేయగలం? శిక్ష విధించే దినమందు ఏం చేయగలం? పరీక్షలు వ్రాసిన వారికి ఎలాగైతే రిజల్ట్ ఉంటుందో, నీ జీవితంలో నువ్వు జీవించిన జీవితానికి కూడా ఒక రిజల్ట్ ఉంటుంది.
ఆ దినమందు నువ్వు తలెత్తుకునేటట్టుగా ఉండాలని దేవుని కోరిక. ఆ దినమందు దేవుని దగ్గర ధైర్యంగా నిలబడగలగాలన్నది దేవుని ఉద్దేశం. ఎవరి యొద్దకు పారిపోకుండా సర్వశక్తుని నీడను విశ్రమించాలన్నది దేవుని ఉద్దేశం. 91వ కీర్తన మొదటి 2 వచనాల ప్రకారం దేవుని యొద్దే దాచబడాలి మనం, మన బిడ్డలు, మన జీవం. బైబిల్ చెప్తుంది కొలస్సీ పత్రికలో, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. దేవుడు అడిగినప్పుడు మనం ధైర్యంతో నిలబడాలి. ఎక్కడికి పారిపోకుండా దేవుని నీడలో, దేవుని చాటును మనం ఉండాలి. మన జీవం, మన కుటుంబం, మన బిడ్డలు, మనం దేవుని చెంత మనం దాచబడాలి. లేకపోతే దేవుడు అంటాడు, మీరు ప్రళయ దినాన ఏం చేస్తారు? ఏం చేస్తాం ప్రభువా? ఏమీ చేయలేం, చేతులు కట్టుకొని కూర్చుంటాం, ఏమీ చేయలేం, దిగాలుగా ఉంటాం అని చెప్తే దేవుని దగ్గర నుంచి వచ్చే శిక్షకి మనం తప్పగా పాత్రలు అవ్వాల్సిందే. అందుకే దేవుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు వాళ్ళని. వాళ్ళ దగ్గర అయితే సమాధానం లేదు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, కనీసం మన దగ్గరైనా సమాధానం ఉండాలి. దేవుని ప్రజలుగా ప్రళయ దినమున మీరేం చేస్తారంటే మనం చెప్పాలి, ప్రభువా ధైర్యంగా నీ ఎదుట నేను నిలబడతాను. సహాయం అందటానికి ఎవరి ఎద్దుకు పోతారంటే, ఇంకెవరి దగ్గరికి వెళ్తాను? నువ్వేనా సహాయకుడువు ఆపత్కాలంలో, కనుక నేను నీ దగ్గరే ఉంటాను, లేకపోతే నీ చాటుకు వస్తాను. మీ ఐశ్వర్యాన్ని, మీ బిడ్డల్ని ఎక్కడ దాచిపెడతారంటే, ఇంకెక్కడ దాస్తాము? మా జీవం, మా కుటుంబం, మా బిడ్డలు, మా రక్షణ అంతా నువ్వు, కనుక నీ చెంత మేము దాచబడతాము అని చెప్పాలి. ఇలా చెయ్యాలంటే, ఇలా జరగాలంటే దేవుడు ఎదుట మనం నిలబడే ఆ శక్తి, సామర్థ్యం మనలో ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఎఫ్రాయిము జాతికి లేకుండా పోయింది అది. అందుకే వాళ్ళని అష్షూరీయులకి దేవుడు అప్పగించాడు. యోధా ప్రజల్లో కూడా చాలామంది చెడిపోయి పాడైపోయారు. అందుకే వారిని కూడా బబులోని చెరకు పంపించాడు దేవుడు. ఇక రెజీను లాంటి వారు, సిరియా దేశస్తులు కూడా దేవునికి వ్యతిరేకంగా తిరగబడినప్పుడు వారిని కూడా దేవుడు ఏమాత్రం ఉపేక్షించకుండా శిక్షించాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత ఖచ్చితమైన వాడు, అంత రోషం గలవాడు. ఎంత రోషం గలవాడో, ఎంత ప్రేమ గలవాడో అంత ఖచ్చితం కలిగిన వాడు. ఎంత న్యాయవంతుడో అంత భయంకరుడు కూడా. అర్థమవుతుందండి? కాబట్టి మన జీవితాల్లో మనం చాలా మెలకువగా, జాగ్రత్తగా మన జీవితాన్ని ప్రభు ఎదుటకి తెచ్చుకోవాలి. బైబిల్ ఒక మాట ఉంది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11, 12 వచనాలు. ఎవరైనా చదువుతారా? చదవండి ఎవరైనా. అన్యాయము చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. వస్తున్నాను, ఇదిగో వస్తున్నాను. చూడండి, చిన్నపిల్లలకి చెప్తాను సరే, ఇక వస్తున్నాను, నీ పని చెప్తాను, నీ పని చెప్తాను అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? అమ్మో డాడీ వస్తా అంటాం, మమ్మీ వస్తుందంటే కంగారు పడి వాళ్ళు ఏం చేస్తారు? దాక్కునే పని చేస్తారు. దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో వస్తున్నానుండు. ఇక దాక్కోవడానికి, అందుకే ప్రళయ దినాన ఏం చేస్తారు? దాక్కుంటామంటే కుదరదు, లాగేస్తాడు బయటికి. సహాయం పొందడానికి ఎవరి దేవత దగ్గరికన్నా లేకపోతే ఏదన్నా దగ్గరికి వెళ్దాం అనుకుంటే వాళ్ళకే సహాయం లేదు. బాబు మాకే దిక్కు లేదు, మాకే లేదు, ఇంకా నీకేం చేస్తామేమంటారు వాళ్ళు. ఎక్కడైనా దాక్కుందామంటే మేమే దాక్కోలేకపోతున్నాం, మమ్మల్ని దేవుడు బయటకు లాగేస్తా ఉన్నాడు. మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడ దాస్తాను నేను?
మా నాయన దగ్గరికి వెళ్తా, మా అమ్మ దగ్గరికి వెళ్తా అంటే కుదరదు అక్కడ. దేవుడు అక్కడ ఇంకెవరికి తారతమ్యాలు ఉండవు, అందరినీ నిలబెడతాడు దేవుడు అక్కడ న్యాయపీఠం ఎదుట, భీమస్ న్యాయపీఠం ఎదుట. 1000 ఏళ్ల పరిపాలన తరువాత కూడా దేవుడు 1000 ఏళ్ల పరిపాలనకు 7 ఏళ్ల మహాబిందు తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకు ముందు భీమస్ ఒక అద్భుతమైన తీర్పు తీరుస్తాడు. చివరిలో భీమస్ న్యాయపీఠం మీదట ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్ళారో వాళ్ళకి రివార్డులు బహుమానాలు ఇస్తాడు. అయితే విడిచిపెట్టబడిన వారికి 7 ఏళ్ల మహాశ్రమలు తర్వాత భూమి మీద ప్రభు మరలా వచ్చినప్పుడు తీర్పు తీర్చి 1000 ఏళ్ల భూమి మీద పరిపాలన చేసినప్పుడు ఆ భూమి మీద పరిపాలనలో దేవుడు ఎవరికి ఇవ్వాల్సినటువంటి వారికి, భూమి మీద ఉన్నవారికి, దేవుడు అంటే లెక్కలేని వారికి, ఇవన్నీ ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి రివార్డులు అవార్డులు అన్నీ ఇచ్చేస్తాడు అంతే. అందుకే అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవని క్రియల ఫలము వానికి నేను ఏం చేస్తాను, ఇవ్వబోతున్నాను, ఇస్తాను. దేవుడు ఇస్తాడు. వస్తానన్నవాడు రాకుండా మాండు, ఇస్తానన్న దీవెనలు ఇవ్వకుండా మాండు. అవసరమైన శిక్ష కూడా మనకు ఒకవేళ మనకు శిక్ష ఉంటే శిక్ష కూడా మనం పొందాల్సిందే. చేసిన పనికి ప్రతిఫలం ఉండాలి. అందుకే అగ్ని తేలుస్తుందంట. కర్ర గడ్డి కొయ్యకాలతో కట్టిన పని కనబడద్దంట, కనబడదు. ఇంకా వెండి బంగారం వెలగలరాలతో కట్టబడిన పని కనపడద్దంట. అదే మనం చేసే పని ఏదైనా, ప్రార్థన అయినా, పరిచర్య అయినా, సువార్త అయినా, ఒకవేళ మనం సత్క్రియలైనా, ఏ విధమైన పరిచర్యలైనా ఆ రోజు మనకి కనిపించాలి. దేవుని ఎదుట కనిపించేటట్టుగా పరిచర్యలు మనం చేయగలగాలి. అది చాలా అవసరం, అది చాలా ముఖ్యం. అయితే ఎవని క్రియల ఫలం నేను వారికి ఏం చేస్తున్నాను, ఇవ్వడానికి వస్తున్నాను. అన్యాయం చేస్తున్నవారు ఏమన్నాడు దేవుడు, అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిమ్ము. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనిమ్మన్నాడు. జక్కయ్య మారుమనసు పొందిన తర్వాత ఏం చేశాడు చెప్పండి. జక్కయ్య మారుమనసు పొందినాక ఏం చేశాడు చెప్పాలి మీరు. ఎవని యొద్దనైనను నేను దేనినైనా అన్యాయంగా తీసుకుంటే, చదువుతారా 19:8 లోకాసు వార్త, త్వరగా 19:8 లోకాసు వార్త. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా మా ఆస్తిలో సగం బీదలకు ఇస్తున్నాను, ఎవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి, వినండిరా, మైకి చేతిలో ఉంది, ఇస్త్రీ వేస్తాను, కన్నబడిపోద్ది, రక్తం వచ్చేది, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ గోవిందరావు దగ్గర తీసుకెళ్ళి కట్టు వేయించేసి ఇంజక్షన్ చేయించేస్తానండి, సరిపోతాం. వినండి, చదవండి. ఎవని యొద్దనైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి 4 అంతలు చెల్లిస్తాను. ఎన్నంతలు? ఎంత మార్పు అండి. అన్యాయం చేసేవాడు ఒకప్పుడు అధిక వడ్డీలు తినేసేవాడు. 10 రూపాయల వడ్డీ, ఏమండి 10 రూపాయల వడ్డీలు. ఇప్పుడు కూడా ఉన్నారు మహానుభావులు, 10 రూపాయల వడ్డీలతో లక్షలు సంపాదించేస్తూ ఉంటారు. 10 రూపాయల వడ్డీ. ఇంకో మాట చెప్పమంటారా, 10 రూపాయల వడ్డీ 1000 రూపాయలు తీసుకున్నారనుకోండి, వారానికి 50 రూపాయలు కట్టాలంట. అంటే లెక్కేయండి, అంత 10 రూపాయల వడ్డీ కాదు. వారానికి 50 రూపాయలు అయితే నెలకి ఎన్ని వారాలండి అమ్మా చెప్పండి అమ్మా, లెక్కలు వచ్చు కదా. 4 వారాలు 450 ఎంత? 200. 1000 రూపాయలకి 450 200 తీసుకున్నాండి, ఎంత వడ్డీ అర్థమైందా? ఎంత వడ్డీ అండి? లెక్కలు అర్థం కాలే మీకు? సాధారణంగా 1000 రూపాయలకి నెలకి ఎంత వడ్డీ? ఎంత వడ్డీ అమ్మా? 2 రూపాయల లెక్క అండి. ఎవరికి తెలీదా? నేను చెప్పింది లెక్క తప్పు చెప్పినట్టున్నారు.
అన్యాయం చేస్తూ ఉన్నారు. అన్యాయ పొడ్డీలు, అన్యాయ ప్రవర్తనలు, అన్యాయమైన జీవితం. యేసుప్రభుని నమ్ముకున్నాక మారిపోవాలి. ఏమైపోవాలి చెప్పండి? ఏమైపోవాలి? మారిపోవాలి. ఏ జీవితం మారిపోవాలి? అన్యాయమైన జీవితం ఏమైపోవాలి? మారిపోవాలి. క్రమంగా జీవించే జీవితం మారిపోవాలి. దేవుడు అన్నాడు, అన్యాయం చేయవాడు చేయని. ప్రళయ దినం వస్తుందిగా, ఎక్కడికి వెళ్తారో చూస్తాను నేను, ఎక్కడ దాస్తారో చూస్తాను ఐశ్వర్యాన్ని. కొలస్సీ పత్రిక 3:25 చదవండి ఒకసారి. చూసారండి, అన్యాయం చేసేవాడికి ఏం కలుగుద్దంట? ఆ మాట బాగా క్లియర్గా కొద్ది గట్టిగా నోరు పెంచు, గొంతు పెంచమ్మా. చూసారా, అన్యాయం చేసిన వాడికి అన్యాయమే లభిస్తుందంట. అందుకే జక్కయ్య మారిపోయాడు. అన్యాయం చేసిన వాడు 4 గంటలు ఇచ్చేసాడు, తిరిగి చెల్లించేసాడు. కాబట్టి ఈ మార్పు భూమి మీద ఉన్నప్పుడే రావాలి. రెండవది అపవిత్రుడు. ఎవరండి రెండవది? అపవిత్రుడుగానే ఉండనేమో. అందుకే బైబిల్ ఏం చెప్పబడిందంటే, మన అపవిత్రత అంతా కూడా అంట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకొని క్షమాపణ పొంది కడగబడాలంట. ఏం చేయబడాలి? కడగబడాలి. బైబిల్ ఏం చెప్తుంది? మన పాపములు మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతిని క్షమించి కడిగి పవిత్రపరుస్తాడంట. కాబట్టి పవిత్రపరచబడాలి. ఒక మాట చెప్పమంటారా? పవిత్రపరచబడితే గొప్ప మేలు ఉంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోబు గ్రంథం 8:6. నీవు పవిత్రుడవై, చూసారా, మనం పవిత్రులమై యథార్థవంతులమైతే నిశ్చయంగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్టుగా, చూసారండి, దేవుడు ఏం చేస్తాడంట? నీ నీతికి తగ్గట్టుగా నువ్వు పవిత్రుడు అయితే నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. పవిత్రుడవైన ఎడలా. అందుకే మన జీవితంలో మనం పవిత్రపరచబడాలి. అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉండనివ్వు. ఉంటే ఏమవుద్ది? ప్రళయ దినంలో ఎక్కడికి వెళ్తాడో చూస్తా నేను. అపవిత్రత లేకుండా మనం పవిత్రపరచబడాలి. ప్రభుని అడగాలి, ప్రభు నా కళ్ళు పవిత్రపరచండి, నా మాటలు పవిత్రపరచండి, నా తలంపులు పవిత్రపరచండి, నా ఆలోచన విధానం పవిత్రపరచండి, నా నడవడిలో పవిత్రత ఇవ్వండి. దేవా నన్ను పవిత్రపరచు నాయనా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు పవిత్రుడవైతే దేవుడు నీ నివాస స్థలాన్ని ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడంట. ఇది చాలా అవసరం. అందుకే దేవుడు అపవిత్రుడుగానే ఉండవు నువ్వు. నీతిమంతుడైన వాడు నీతిమంతుడిగానే ఉండనివ్వు. పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఒకవేళ పరిశుద్ధుడైతే పరిశుద్ధుడిగా ఉండు, నీతిమంతుడైతే నీతిమంతుడిగానే ఉండనిమ్ము, అపవిత్రుడైతే అపవిత్రుడిగా ఉండనివ్వు, అన్యాయస్తుడైతే అన్యాయం చేసేవాడిగా ఉండనివ్వు. ఇదిగో నేను వస్తున్నాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో అన్యాయం చేయవారిగా ఉండకూడదు, అపవిత్రులుగా ఉండకూడదు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనం చేయబడాలి. నువ్వు విశ్వాసివైతే విశ్వాసిగా ఉండు. సరైన విశ్వాసి, బలమైన విశ్వాసం అనుకో, నువ్వు బలమైన విశ్వాసిగానే నీ జీవితాన్ని కొనసాగించుకో. పాపం తోమా గారు యేసు ప్రభుతోనే ఉన్నాడు, అవునా కదా? యేసు ప్రభుతో లేకుండా అడవిలో ఉన్నాడా? చెప్పాలి మీరు. ఎక్కడున్నాడండి తోమా? ఎక్కడున్నాడమ్మా? యేసు ప్రభుతో ఉన్నాడా? తెలుసు కదా. మరి ఎందుకు వచ్చింది తోమాకి అవిశ్వాసం? నేను నమ్మను,
ప్రభువుని చూస్తేగా నమ్మను, ప్రభువు చేతుల్లో వేలు పెడితేగా నమ్మను. ఎంతో గొప్ప శక్తిమంతుడు, ఎన్నో కార్యాలు కళ్ళారా చూశాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాడని తెలీదా తోమాకి? చెప్పాడు కదా, చచ్చిపోయినటువంటి లాజర్ను బ్రతికించాడు కదా. అలా ప్రభువు కూడా బ్రతుకుతానని చెప్పాడు, లేస్తానని చెప్పాడు. ఎందుకు అవిశ్వాసం అయిపోయాడు? మనం దేవునితో ఉంటూనే అవిశ్వాసంతో నిండిపోతాం. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు కానీ పుట్ట నిండా పాములు ఉన్నట్టు పొట్ట నిండా అవిశ్వాసం ఉంటుందంట. పుట్ట నిండా ఏముంటాయి? పాములు ఉంటాయి. తెలుసా మీకు? సరైన పుట్ట దగ్గరికి కానీ వెళ్ళారంటే ఆ పుట్టలో కంపల్సరీగా పాములు ఉంటాయి. అందుకే పుట్టల దగ్గరికి వెళ్ళకూడదు. పుట్టలో పాములు ఉన్నట్టు ఈ తోమా నిండా ఏముందో చెప్పండి? అవిశ్వాసం ఉంది. కొన్నిసార్లు మన పొట్ట నిండా, మన హృదయం నిండా అవిశ్వాసమే. ఏం జరుగుద్దులేండి, ఏం చేస్తాడండి, జరుగుద్దో జరగదోలండి. ఏమో వేసాను ఏంటిది ఒక గేల వేసాను, పడితే చేప పడుతుంది, లేకపోతే వచ్చేద్దాం అనుకుంటారు చాలామంది. ఉన్నారా అలాంటి వాళ్ళు? అవిశ్వాసివి కాకుండా విశ్వాసిగా ఉండు. దేవుని దగ్గర ఉన్నావు కదా, నీతిమంతుడిగా ఉండు, న్యాయవంతుడిగా ఉండు, పవిత్రుడిగా ఉండు, పరిశుద్ధుడిగా ఉండు. అంతేకాదు విశ్వాసిగా ఉండు. ఎలా ఉండాలి? విశ్వాసిగా ఉండు. ఇప్పుడు విశ్వాసిగా ఉండలేదు కాబట్టి అవిశ్వాసిగా దేవుడు వచ్చి దర్శించాడు తోమాని. బాబు తోమా, నువ్వు అవిశ్వాసిగా కాకుండా విశ్వాసివై ఉండు అన్నాడు దేవుడు వచ్చి. ఉన్నాడా లేదా చెప్పాలి మీరు. తోమా విశ్వాసిగా ఉన్నాడా లేదా? సమాధానం రావట్లేదు ఏంటండి? లేడా? ఉన్నాడా లేడా? దేవుడు చెప్పాక లేడా? చెప్పాక ఉన్నాడండి. చెప్పకముందు లేడు. చెప్పిన తర్వాత దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత అవిశ్వాసిగా విశ్వాసిగా ఉండన్నప్పుడు విశ్వాసిగా ఉండి ప్రభువా నా దేవా అని పశ్చాత్తాపడి విశ్వాసిగా ఉండి మిషనరీ జర్నీ చేసుకుంటూ ఇండియాకి వచ్చి ఆ మెడ్రాస్లో బ్రాహ్మణుల చేతుల్లో, కేరళ బ్రాహ్మణుల చేతుల్లో చచ్చిపోయాడు. ఆయన హతసాక్షి అయిపోయాడు. సెయింట్ థామస్ సమాధి ఇప్పటికే ఉంది. విశ్వాసిగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా విశ్వాసిగా ఉండు. అనేక మంది నీ జీవితంలో, నీ బ్రతుకులో గొప్ప కార్యాలు జరగాలంటే నీలో విశ్వాసం ఉండాలి. ఇది చాలా అవసరం. భక్తిగా ఉండు. మరొక మాట ఏంటి? భక్తిగా ఉండు. మరి భక్తిగానే కదా ఉంటున్నావు. ఇక్కడ ఒక మర్మం ఉంది. భక్తిలో ఏముండాలి చెప్పండి? శక్తి ఉండాలి. ఏముండాలి భక్తిలో? ప్రార్థన చేస్తే శక్తి ఉంటుంది, వాక్యం చదివితే శక్తి ఉంటుంది, మోకాళ్ళ మీద ఉంటే శక్తి ఉంటుంది, దేవుని సన్నిధిని అనుభవిస్తుంటే శక్తి ఉంటుంది. నీకు భక్తిలో శక్తి లేదంటే కారణం ఏంటి? ఏది లేదు. నీకు ప్రార్థన లేదు, వాక్యం లేదు, మందిరం లేదు, ప్రభు బల్ల లేదు. శక్తి లేని క్రైస్తవులు ఎంతమంది ఉంటారో తెలుసా అండి? ఎంతమంది ఉంటారో తెలుసా? లోకంలో బోల్డ్ మంది ఉంటారు శక్తి లేని క్రైస్తవులు. శక్తి లేని క్రైస్తవులు వాళ్ళ ఉపయోగం ఉంటుందా? పెట్రోల్ లేని బండి ఎక్కడికైనా వెళ్తుందా? తరుణ మెకానిక్ తెలుసు బాగా, వెళ్తుందా? వెళ్దు. శక్తి లేని భక్తి కూడా ఎక్కడికి వెళ్దు, అక్కడే ఉంటుంది. శక్తి ఉండదు చాలామంది భక్తిలో. శక్తి లేని భక్తి చేయొద్దండి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారంటండి. తిమోతి పత్రికలో ఉంటుంది 3:5. కాబట్టి మనం ఏముండాలి? భక్తి గలవారిగా ఉండాలి. నిజంగా భక్తి నీలో ఉంటే 3 కార్యాలు జరుగుతాయి. చెప్పమంటారా? అపోస్తల కార్యం 16-14 లుదియా అనే స్త్రీ ఉంది. ఆమె గురించి ఏమని రాబడిందంటే దైవ భక్తి గల స్త్రీ. ఏ స్త్రీ అండి? దైవ భక్తి గల స్త్రీ. ఏం చేస్తుంది చెప్పండి? వాక్యం మీరు చదివితే బాగా అర్థమవుద్ది. దైవభక్తి కలిగిన స్త్రీ ఆమె లుదియా. ఏం చేస్తుంది? అక్కడే ఉందండి. 16-14 అని చెప్పాను కదా. వింటుంది. ఏం వింటుంది? వాక్యం వింటుంది. నువ్వు కూడా దేవుని వాక్యం వింటే, ఏమింటే
నువ్వు కూడా ఏం వినాలి? వాక్యం వినాలి. వింటే వాక్యం వినాలి. తింటే గారెలు తినాలన్నట్టు వింటే ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యం చదవాలి. నువ్వు వాక్యాన్ని కానీ మనసు పెట్టి బాగా ఒక్కొక్క లైను నెమ్మదిగా చదవాలి. కానీ వాక్యం నీ హృదయంలో దూసుకుపోద్ది. హడావిడిగా ఒక 5-6 అధ్యాయాలు చదివేయాలని, లేకపోతే పాలు పొంగిపోతున్నాయి బాబోయ్ త్వరగా ఇది చదివేసేసి అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి చదివేస్తే ఒక్క మొక్క అర్థం కాదు నీకు. ఎంతమంది అలా చదువుతారు? ఒక్క ముక్క అర్థం కాదు. అర్థమవుతుందా మీకు? మనసు పెట్టి చదవాలి. వాక్యం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు కూడా మనసు పెట్టి వినాలి. వింటుంది ఆమె. దైవభక్తి కలిగిన వారికి ఉండే లక్షణం ఏంటో తెలుసా? దేవుని శక్తి గల భక్తి రావాలంటే వాక్యం బాగా వినాలి. రెండవది, శక్తిగల భక్తి గల వారు ఎవరో తెలుసా? 32వ కీర్తన 6వ వచనం తీసి చదవండి, మీకు తెలుస్తుంది ఎలా ఉంటారో. వింటారు, వాక్యం బాగా చదువుతారు, ధ్యానిస్తారు, అనుసరిస్తారు, ఇవన్నీ చేస్తారు వాళ్ళు. ఏం చేస్తారు? భక్తి గల వారందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయకుండా ఉండరు. నేను ప్రార్థన చేయకుండా ఉండలేను ప్రభువా, నేను ఉండలేనయ్యా, ప్రార్థించకుండా ఉండలేను, ప్రార్థిస్తాను నేను. శుక్రవారాలు ప్రతి శుక్రవారం నేను ప్రార్థన చేస్తానయ్యా. 50 రోజులే కాదు, ప్రతి శుక్రవారం నేను ప్రార్థన చేస్తానని తీర్మానం తీసుకోండి. యవనస్తులు, పురుషులు అందరూ ప్రార్థనకి రావాలి. ఉపవాస ప్రార్థనకి. నిజమైన సంఘం ఏంటో తెలుసు? ఇదే సంఘం. నా సంఘం ఇదే. ఇప్పుడు వచ్చారా వీళ్ళే సంఘం. మరి ఆదివారం వచ్చిన వాళ్ళందరూ ఏంటండి? వాళ్ళంతా సంఘం కాదు. ప్రార్థన చేయకపోతే సంఘం అవ్వదు. ప్రార్థన చేయకపోతే ప్రార్థన లేమి వాళ్ళ జీవితంలో భక్తి ఉంది, శక్తి లేదు. అందుకే భార్యల్లో భర్తల్లో ప్రార్థన ఉండాలి. అందుకే దేవుని సన్నిధికి రావాలి. జైపాల్ గారు ఒక మాట అంటారు, శుక్రవారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళే సంఘం అంట. ఎవరు? శుక్రవారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళే సంఘం. మరి ఆదివారం వచ్చేస్తారు కదండి బైబిల్ పట్టుకొని. వచ్చేస్తారు అంతే, ఇంకా వచ్చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. శుక్రవారం ఉపవాసంతో చక్కగా ప్రార్థన చేసే సంఘంగా పురుషులు స్త్రీలు ఉండాలి. కాబట్టి భక్తి గలవారు అందరూ ఏం చేస్తారు? దర్శనకాలంలో భక్తి గలవారు చేసే పని వాక్యం వింటారు, ధ్యానిస్తారు, చదువుతారు, అనుసరిస్తారు. 1. 2, భక్తి గలవారందరూ ప్రార్థన చేస్తారు, మోకాళ్ళ ప్రార్థన చేస్తారు, ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎంతో పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంటాను. గంటల తరబడి కూర్చొని ఇళ్లలో ప్రార్థన చేసేవారు ఉన్నారు. వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేస్తారు భక్తి గలవారు. ఇంకేం చేస్తారు తెలుసా? యాకోబు పత్రిక 1:26 కూడా చదవండి. యాకోబు 1:26. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక భక్తి గల వారందరూ ఏం చేస్తారంటే నోటికి కళ్ళెం పెడతారంట. కళ్ళెం ఎవరికి వేస్తారు? గుర్రానికి వేస్తారు. ఎందుకు వేస్తారు చెప్పండి? కళ్ళెం వేస్తే గుర్రం అటు ఇటు వెళ్దాం. ఒకసారి నేను ఒక గుర్రబండి ఎక్కా. మా ఊరిలో ఉండేవి గుర్రబళ్ళు. ఒకే గుర్రం ఉంటుంది. ఆ గుర్రానికి ఒకటి ఇలాగెళ్ళలాగా ఉంటుంది. ఆ గుర్రానికి అది కాడు మీద పెడతాడు, దీని మీద పెడతాడు, దాని నుంచి కింద నుంచి ఒక తాడు ఉంటుంది, దాన్ని కడతాడు. ఈ గూడులా ఉంటుంది వెనకాల. దాంట్లో గుర్రబండి కూడా ముందు కూర్చుంటాడు. ఆ లోపల ఒక ఇద్దరిని ఎక్కిస్తాడు, వెనక ఒక ఇద్దరిని ఎక్కిస్తాడు. 4-5 పెడతారు అంతే గుర్రబండి. ఒకరోజు గుర్రబండి ఎక్కి వెనకాల నేను కూడా కూర్చున్నాను. అంత ఒక 4 ఎంతమంది ఉన్నారు. అక్కడ ఒక వంతెన ఉంది, ఎత్తైన వంతెన. ఆ వంతెన దగ్గర గుర్రం ఎక్కలేకపోయింది. బహుశా నాకు గుర్తులేదు కానీ మరి ఆ గుర్రబండిలో ఎక్కిన వాళ్ళు ఆవంటి వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. నేను మాత్రం చాలా సన్నగా ఉండేవాడిని. గుర్రబండి ఏమైందంటే ఆ పైది అలా లేచిపోయింది, పైకి కింద పడిపోయిన అందరూ. ఏమండి, గుర్రానికి కళ్ళు ఉంటుందండి. అప్పుడు ఆ కళ్ళింతో ఆపాడు పాపం గుర్రాన్ని. పడిపోతుంది బరువు. అప్పుడు గవ్వ అంటే దిగండి 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 అన్నాడు. లేకపోతే బండి పడిపోతుంది అన్నాడు. బాబు దిగిపోయారు.
మొత్తానికి ఎలాగైతే సేవ్ చేశాడు. కళ్ళెం పెడతారు గుర్రానికి, ఎందుకు? స్థిరంగా ఉంటుందని. మన జీవితంలో కూడా ఏముండాలి? కళ్ళు వేసుకోవాలి. దేనికి? నోటికి. దేనికండి? అమ్మా, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు వినండి, నోటికి ఏం వేసుకోవాలి? కళ్ళు. అమ్మ బాబోయ్, ఈ నోరుందే అగ్గంట, ఇది పాప ప్రపంచం. దీనికి కానీ ఈ అడవికి కానీ వెళ్ళి ఈ నాలుగుతో అగ్గి పెడితే అడవంతా కాలి బుడిదైపోద్దంట. అంత ఫోరుంది టంగుకి. అందుకే నోటికి ఏం పెట్టమన్నాడు? కళ్ళు. భక్తి గలవారని చెప్పుకునేవారు మాటలు తగ్గించాలి. ఏముండాలి? మాటలు. మరి భలే స్టీవెన్సన్ గారు మాటలు ఇంకా తగ్గించాలి అని భలే రాస్తాడు పాటలు. భలే వెరైటీగా రాస్తాడు ఆయన స్టీవెన్సన్ గారు. మాటలు తగ్గించాలంట, ప్రార్థనలు ఎక్కువ చేయాలంట. మాటలు తగ్గిపోవాలి, మాటలు ఉండకూడదు భక్తికి. అయ్యి బాబోయ్, మన అక్కలు ఉన్నారంటే మాట నోరు ఇప్పారా చూడండి, చాటభారతమే వదలరు. ఆ మాటలు ఎన్ని దోషాలు. అధిక మాటలు ఏముంటుందంట? దోషం. నేను చెప్పేది అక్షరాలు అంత తిట్టుకున్నా పర్వాలేదు, మిమ్మల్ని మీరు బాగుపడాలన్న ఆశ. అధిక మాటలు ఏముంటుంది చెప్పండి? దోషం. తీర్పులోకి వస్తారు. అప్పుడు ఎక్కడ దక్కుంటారు? భక్తి అంటే మనం నోటికి కళ్ళెం పెట్టుకొని హృదయాన్ని మోసం చేసుకోకూడదు. చక్కగా ఒకేలా ఉండాలి. మనం ఎప్పుడు ఎక్కడ ఒకేలా ఉండాలి. వాళ్ళ దగ్గర ఒకలాగా, వీళ్ళ దగ్గర ఒకలాగా మాట్లాడకూడదు. లేనివి ఉన్నవి చెప్పకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఆ ఇంటికి చిచ్చు పెట్టకూడదు. కళ్ళ మాటలన్నీ పోవాలి. గప్చుప్పుగా ఉండడం నేర్చుకోవాలి. కొంతమంది కారు ఎక్కుతారండి, కొన్నిసార్లు స్టార్ట్ చేస్తారు మాటలే, నేను వెంటనే వచ్చేద్దు, నాకు లోపల కోపం. నిజంగా చెప్తాను, ఒప్పుకోను అసలు. అమ్మా ఆపండి ఆపండి, మాటలు ఆపండి. వెంటనే పాటలు పెడతా. మాటలకి ఏంటి? పాటలు పెడితే పోటీగా ఉంటుంది. పాటలు పెట్టినప్పుడు అందరూ ఇంకా సైలెంట్ అయిపోతారు. అదే ప్రార్థన చేయండి అంత అంతే. నిజమే, పాటలు విను, పాటలు పక్కన పెట్టు, ప్రార్థనలు చేయి. కాబట్టి భక్తి చాలా అవసరం. నిజమైన భక్తి చాలా అవసరం. నిజమైన భక్తి గల వారందరూ ఇలా ఉంటారు. వాక్యం వింటారు, ధ్యానిస్తారు, చదువుతారు. చాలా మేలు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి భావాలు కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ ఉండాలి. మళ్ళీ ప్రేమతో ఉండాలి. ప్రేమతో మాట్లాడు అందరితో, ప్రేమతో పలకరించు అందరితో, ప్రేమతో నవ్వుతా పలకరించు. ఎంత బాగుంటుందో. మనలో ఉన్నవన్నీ పోతాయి. ప్రేమ ఉంటే, కష్టం అంటే వాళ్ళ కష్టంలో ఉన్నారు, వాళ్ళ మీద నువ్వు కనికరపడు. ప్రేమ ఉంటే నీ మన్ని వస్తాయి, లేకపోతే రావు. కాబట్టి మన జీవితంలో ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు రేపొద్దున దేవుడు ఆ పరలోకం దగ్గర ఆ ప్రళయ దినమందు నీవు భయపడవలసిన పని ఉండదు. ఏం చేస్తావంటే, ఏం చేస్తాను ప్రభు, నీ ఎదుటి ధైర్యంగా నిలబడతాను. నువ్వు నా తండ్రివి, నేను నీ బిడ్డని. ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? సహాయం ఎక్కడికి వెళ్ళావు? నీ చోటనే ఉంటాను. ఏం చేస్తావు? ఎక్కడ దాచుకుంటావు నీ ఐశ్వర్యం, నీ జ్ఞానం, నీకున్నటువంటి జీవం? ఇంకెక్కడ ప్రభు, నీవే కదా నా దాగు చోటు, నీ దగ్గరే ఉంటాను నేను. కాబట్టి మన జీవితాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే రేపు పొద్దున్న మనం తప్పించబడతాం. ఒకవేళ అలా కాకపోతే, నీతిమంతుడిగా లేకపోతే, పవిత్రుడిగా లేకపోతే, న్యాయం కలిగిన జీవితం నీలో లేకపోతే, అన్యాయంగా ఉంటే, అపవిత్రుడిగా ఉంటే, అపరిశుద్ధుడిగా ఉంటే, భక్తి లేనివాడిగా ఉంటే, విశ్వాసిగా లేకుండా అవిశ్వాసిగా ఉంటే, నీ జీవితం ఎక్కడ ఉంటుందో నీకే తెలియదు. ప్రభువా, ఈరోజు దేవునితో చెప్దాం ఒక మాట. ప్రభువా, నేను విశ్వాసిగా ఉంటాను. మోకాళ్ళు వేయండి. నేను విశ్వాసిగా ఉంటాను, నేను విశ్వాసిగా ఉంటాను, నేను భక్తితో ఉంటాను, శక్తిగల భక్తితో ఉంటాను. నీ వాక్యం వింటాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, నీ వాక్యం చదువుతాను, నీ వాక్యాన్ని ప్రభు నెమరేసుకుంటాను, నీ వాక్యానుసారంగా జీవిస్తాను, భక్తి కలిగి నేను ప్రార్థిస్తాను. నా నోటికి కళ్ళెం పెట్టుకుని నా హృదయాన్ని మోసపించుకోకుండా, నిన్ను మోసం చేయకుండా నేను బ్రతుకుతాను. అయ్యా, నన్ను కనికరించు ప్రభువా. అవిశ్వాసిగా ఉండను, విశ్వాసిగా ఉంటాను. తోమా వలె ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తిగా నన్ను మార్చును ఆయన. ప్రేమగలవాడిగా, ప్రేమగలదానిగా ఉంటాను నైనా. ఇతరుల మీద నేను ప్రేమ చూపిస్తాను. అన్యాయం చేయవాడిగా ఉండను, న్యాయం చేస్తే న్యాయవంతుడిగా జీవిస్తాను. జక్కై మారిపోయినట్లుగా అన్ని పరిస్థితులు నేను కూడా మారిపోతాను. దేవుని దగ్గర ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం.
వాక్యానుసారంగా ఏమాత్రం లేట్ చేయకుండా మోకాళ్ళ మీదకి వచ్చి ఒక్క నిమిషం